అందరికీ నమస్కారం. మైత్రి, కరుణ అనేటువంటి విషయాలని గురించి మనం మాస్టర్ గారి యోగ మార్గానికి సంబంధితంగా కొంత ప్రస్తావించుకుంటే, ఫ్రెండ్స్ సొసైటీ అని శ్రీ మాస్టర్ సివివి గారు స్థాపించినటువంటి సొసైటీలో, ఆ సొసైటీ పేరులో ఫ్రెండ్స్ అంటే మిత్రత్వం కలిగిన వారు అని అందరికీ తెలిసిందే. ఈ మిత్రత్వం అనేది ప్రాచీన కాలం నుంచి కూడా చెప్పబడుతున్నటువంటి ఒక ఉన్నతమైన భావన. శుక్ల యజుర్వేదంలో చెప్పినటువంటిది మిత్రస్య చక్షుషా సమీక్షామహే అనేటువంటి వేదవాక్యం ప్రపంచాన్ని ఒక మిత్ర దృష్టితో చూడటం అనేటువంటి అర్థంలో చెప్పింది. మిత్రత్వం అంటే సమదృష్టి. ఈ సొసైటీలో చేరిన వారందరూ సమానులే అని, లేదా సమదృష్టి కలిగిన వారే అయి ఉండాలని బహుశా శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క ఉద్దేశంగా మనకు తోస్తుంది. అయితే మీడియంలు అందరూ, అలా చేరిన వారందరూ అదే భావంతో ఉన్నారా అంటే లేదనేది అదొక వేరే విషయం. ఇక ఈ సమదృష్టి లేదా మిత్రత్వము అనేది కారుణ్య స్వభావం ఉంటేనే ఏర్పడుతుంది అనేటువంటి విషయం కూడా సాధారణంగా అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పతంజలి యోగ సూత్ర విషయం ఒకటి ప్రస్తావించుకోవాలి. మైత్రి కరుణాముదితోపేక్షాణం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అనేది యోగ సూత్రం. ఈ పతంజలి యోగ సూత్రాలకి వ్యాఖ్యానం రాసినటువంటి భోజరాజు ఈ మైత్రి కరుణ అనేటువంటి లక్షణాలు ఒక నిర్మలమైన ఆనంద భావనను కలిగిస్తాయని, అవి పతంజలి యోగ మార్గంలో సమాధి స్థితిని చేరటానికి అవసరం అనేటువంటి అర్థంలో ఆయన వ్యాఖ్యానం రాశారు. అంతేకాకుండా ఇవి ఆ యోగ ప్రక్రియల్లో భాగం కాదని, ఆ ప్రక్రియలకు అవసరమైన లక్షణాలుగా వారు దీని మీద వ్యాఖ్యానం చెప్పారు. అంటే దీనికి ఒక ఉపమానంగా కూడిక, తీసివేత అనేటువంటి ప్రక్రియలు గణితంలో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేదాన్ని వారు చూపించారు. కూడిక, తీసివేతే గణితం కాదాలదు కదా. గణిత శాస్త్రంలో వచ్చేటువంటి ఈక్వేషన్స్, వాటికి సాల్వ్ చేయటానికి ఇవి దోహదపడతాయి. దాన్ని ఒక ఉపమానంగా ఆ వ్యాఖ్యానంలో భోజరాజు ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా నిస్సహాయుల ఎడల మాత్రమే కారుణ్య భావన కలిగి ఉండటం అనేదే కాకుండా, సంతోషంగా సంతృప్తిగా ఉన్న వారి ఎడల కూడా కారుణ్య భావన కలిగి ఉండాలి అని చెప్పారు. అంటే ఆ విధంగా సంతోషంగా సంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ఈర్ష్య చెందకుండా ఉండటం అని కూడా వారు వివరణ ఇచ్చారు దాంట్లో. ఇది భోజరాజు ఇచ్చినటువంటి పతంజలి యోగ సూత్రం మీద వ్యాఖ్యానం. అయితే ఈ యోగ ప్రక్రియ అంతా కూడా ఒక వ్యక్తి తాను ఉన్నతిని సాధించే ప్రయత్నంలో ఇతర వ్యక్తుల ఎడల ఉండవలసినటువంటి భావనలకు సంబంధించింది. ఇక శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో ఇలా ప్రాచీనంగా చెప్పినటువంటి అర్థాలని కొంత మనం విస్తృతపరుచుకొని చూడాల్సి ఉంటుంది. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ వాంగ్మయంలో రాసిన దాన్ని బట్టి మీడియంగా చేరగోరిన వాళ్ళల్లో సింపథెటిక్ హార్ట్ ఉండాలి అని చెప్పారు. అంటే ఇంగ్లీష్లో రాసినటువంటి సమాచారంలో, అంటే మైత్రి, కరుణ అనేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అని. అయితే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన భావనగా కాకుండా, ఇది మానవాళి అంతటికీ సంబంధించిన స్థాయిలో ఈ కారుణ్య స్వభావాన్ని కలిగి ఉండాలి. అంటే కనపడిన వాళ్ళందరినీ బాధపడుతూ కనపడిన వాళ్ళందరినీ ఆదుకోవాలనో, లేకపోతే ఇల్లు నివసించటానికి చోటు లేని వాళ్ళకి వాళ్ళ ఇల్లు ఇచ్చేయమనో కాదు. ఇక్కడ చెప్పేటువంటి కారుణ్య స్వభావము
సమస్త మానవాళి మేలు కోసం ఈ యోగ మార్గంలో జరిగే ప్రక్రియలలో సుశిక్షితులైన సైనికుల్లాగా తమని తాము అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండటం. మానవాళి ఉన్నతి కోసం శ్రీ మాస్టర్ సివివి గారి దేహంలో జరుగుతున్న డెవలప్మెంట్కు దోహదపడటమే మీడియంలు చేసే సాధన యొక్క ఉద్దేశం అని తెలుసుకొని ప్రవర్తించటం. ఇది చాలా ఉన్నతమైనటువంటి భావన, లక్షణం. కాస్మాస్ ద్వారా ఇవ్వబడే లైఫ్ కూడా పోవచ్చు, అంటే ప్రాణం పోవచ్చు ఈ సాధనలో కొన్ని సాధనలు చేస్తే అని శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పినప్పటికీ వచ్చి సాధన చేసినటువంటి ఫస్ట్ గ్రూప్ మీడియంస్లలో కొంతమంది ఇంతటి స్థాయి కలిగి ఉన్నవాళ్ళే. ఆ స్థాయి ఎటువంటిది అంటే జూన్ 16, 1910లో ఎంటీఏ చెప్పినటువంటి స్పిరిచువల్ ప్లేన్ అనేటువంటి స్థాయిలోది. స్పిరిచువల్ ప్లేన్ అంటే అత్యంత ఏకాగ్రత, కారుణ్య హృదయము, ఖచ్చితమైన ఆలోచనా శక్తి, సుశీలత, ప్రశాంతత, సంకల్ప బలము కలిగిన వాళ్ళు ఆ మెంటల్ ఆ స్పిరిచువల్ ప్లేన్ అనేటువంటి స్థితిని చేరి వాళ్ళు ఇతరులను శాసించగలుగుతారు. ఇతరులకి స్వప్న స్థితిని, నిద్రాస్థితిని కల్పించి అద్భుతమైన దృశ్యాలని ఆవిష్కరింపగలుగుతారు. అయితే చాలామంది మీడియంలు ఈ స్థితిని చేరలేకపోయారు. ఇవే కాకుండా దీనికి పై స్థాయిలో ఉన్నటువంటి నిర్వాణిక్ ప్లేన్, పరనిర్వాణిక్ ప్లేన్ల స్థాయిలో తమకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధము లేకుండా సమస్త మానవాళికి మేలు చేకూర్చే కారుణ్య స్వభావం కలిగి ఉండటమే ఈ మార్గంలో మైత్రి అనే దానికి ఒక ఉన్నత స్థాయి అర్థం. మీడియంలని ఆ స్థాయికి వృద్ధి చేయాలని శ్రీ మాస్టర్ సివి గారు ప్రయత్నించినా ఎవరూ కూడా అంతటి ఉన్నతమైన మైత్రీ భావనను కలిగి ఉండలేకపోయారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రచారంలో ఉన్న మీడియంలు ఎవరూ కూడా ఫస్ట్ గ్రూప్ వారు కారు, అటువంటి స్థాయి కలిగిన వారు కూడా కాదు. అంతటి ఉన్నత స్థాయి కారుణ్య స్వభావం ఉన్నవాళ్ళు చాలా అరుదు. చాలామంది మీడియంలు వాళ్ళలో ఉన్నటువంటి సంకుచిత స్వభావాలని అధిగమించలేకపోయారు. శ్రీ మాస్టర్ సివివి గారి డైరీలో అనేక చోట్ల దీనికి సంబంధించినటువంటి విషయాలని మనం చూడవచ్చు. అసలు అంతేకాకుండా శ్రీ మాస్టర్ సివివి గారి దేహాభివృద్ధే లక్ష్యంగా సాధన చేయటం ఇష్టం లేక ఈ మార్గంలో చేరని వాళ్ళు కూడా ఉన్నారు. అర్హత ఉండి ఉన్నత స్థాయి ఆలోచన, ఒక స్థాయి అయినటువంటి ఆలోచన ఉండి కూడా వాళ్ళు మీడియంలుగా చేరటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ యోగము, వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ గురించి చెబితే మాకు ఇది వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక చేరిన 751 మంది మీడియంలో 16 మంది మాత్రమే కొంతమేరకు యోగ మార్గ ప్రయోగాలకు ఉపయోగపడ్డారు. చివరి జనరల్ కాల్లో అంటే డిసెంబర్ 1921లో అసలు అటెండ్ అయినటువంటి మీడియంల సంఖ్య 150, 160 ఉంది. అసలు మిగతా వాళ్ళు చాలామంది ఈ మార్గాన్ని అప్పటికే వదిలేశారు. ఇక ఈ మార్గంలో ఉన్నటువంటి మైత్రి, కరుణ అనేటువంటి భావనలు మామూలుగా జరిపే సామాజిక వ్యావహారిక భావనలకు మించినవి. వ్యవహారికంలో కారుణ్య స్వభావం ఉండకూడదని కాదు, ఆ స్థాయికి మించినది. మన రోజువారీ కార్యక్రమాల్లో మనం చూపేటువంటి మైత్రి, కరుణ అనేటువంటి ప్రవర్తనకి స్థాయి భేదాలు ఉంటాయి. సొంత వాళ్ళ బాధకు ఒక రకంగాను, బయట వాళ్ళ బాధకు ఒక రకంగాను మనం స్పందిస్తాం. ఇది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. ఎవరిలో ఏ మేరకు కారుణ్య స్వభావం ఉన్నదో ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరికి వాళ్ళకే తెలియాలి. ఇతరులు ఎవరు కూడా ఒక వ్యక్తి యొక్క మనసు లోపలి పొరల్లోకి వెళ్ళి ఏమీ చూడలేరు. ఇక ఏదో మంచి జరుగుతుందనో, పుణ్యం వస్తుందనో చూపించే కారుణ్యం అసలు కారుణ్యమే కాదు.
ఒక్కోసారి ఎంతటి పరోపకార లక్షణం ఉన్నా ఆయా పరిస్థితులు, అవసరాన్ని బట్టి సరైన విధంగా స్పందించే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఎటువంటి కారుణ్య భావన అయినా అంతర్గతంగా ఉండాలే కానీ ఇతరులకు తెలియనియాల్సిన అవసరం లేదు కదా! ఒక ఆధ్యాత్మిక దృష్టితో గనక చూసినట్లయితే. ఉన్నత స్థాయి భావనలనేటివన్నీ కూడా గోప్యంగానే ఉండాలి. తమలో ఉన్నత భావన ఉన్నది అని ఇంకొకళ్ళకి తెలియపరచడం అంటే ఆ భావన యొక్క నాణ్యత మసకబారడమే. ఏదో ఇంటికి కరుణా నిలయం అని పేరు పెడితేనో, లేకపోతే మనిషికి కరుణాకర్ అని పేరు పెడితే కారుణ్య లక్షణం ఉన్నట్టు కాదు. ఇవి గుప్తంగా, గోప్యంగా మనసు పొరల లోపల ఉండవలసినవి. ఈ లక్షణాలు లేని వాళ్ళు, ఈ లక్షణాలకు విరుద్ధంగా ఉండేటువంటి చర్యలు చేసేటువంటి వ్యక్తుల యొక్క చర్యల యొక్క ప్రభావం ఒక పూర్వీకుల కర్మగా ముందు తరాల వాళ్ళని బాధిస్తాయని జూన్ 4, 1910లో ఎంటీఏ రాసిన లెటర్లో మనం చూడవచ్చు. అంటే ఒక వ్యక్తి కరుణ అనేది లేకుండా తద్విరుద్ధమైనటువంటి భావనతో కూడినటువంటి చర్యలకు ఒడిగడితే అతని ఆలోచన చేసేటువంటి ఒక పనికిమాలిన నాణ్యత అనుకోవాలి. చాలా హీనమైనటువంటి నాణ్యత అతని కర్మనే కాకుండా అతని కుటుంబంలో జన్మ తీసుకోవటానికి రాబోయేటువంటి జీవుల యొక్క యాస్ట్రల్ బాడీల మీద కూడా ప్రభావం చూపించి వాళ్ళల్లో కూడా పూర్వకర్మగా బాధిస్తూ ఉంటుంది. ఇంకా ఊహించనలవి కాని ఉన్నత స్థాయి సంకల్పాలను చేయడానికి క్రమశిక్షణ, ప్రశాంత చిత్తము, సాత్విక ప్రవర్తన, భవ్యమైన కారుణ్య లక్షణము కలవాళ్ళు ఈ యోగ మార్గంలో ఇచ్చినటువంటి సున్నితమైన సిద్ధాంతముల ఆలంబనగా అభివృద్ధి చెందుతారు అని జూన్ 16, 1910లో ఎంటీ ఇచ్చిన సమాచారాన్ని మనం చూడొచ్చు. అంతేకాకుండా అటువంటి కారుణ్య హృదయంతో చేసేటువంటి చర్యలే ఈ మార్గంలో ఇవ్వబడినటువంటి సొల్యూషన్స్ని సాధించటానికి అవసరమైనటువంటి సూచనలను అందుకుంటూ ప్రతి స్థాయిలోనూ అభివృద్ధి చెందటానికి ప్రాతిపదికలు అవుతాయని ఫిబ్రవరి 1, 1912 నాడు ఎంటీఏ చెప్పింది. మైత్రి, కరుణ అనేటువంటి భావనలు చాలా విస్తారమైనవిగా మనకి ఈ మార్గంలో ఉన్నటువంటి యోగ వాంగ్మయంలో మనం చూడొచ్చు. శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గంలో మైత్రి, కరుణ అనే భావనలు ఏ స్థాయిలో చెప్పబడినవో తెలియాలంటే వారు రాసినటువంటి లేదా మీడియం నెంబర్ 2 అయినటువంటి శ్రీ సుందరం గారు అందుకున్నటువంటి సమాచారాలే చూడాలి. గమనించండి మీరు కూడా. నమస్కారం.